అందరికీ నమస్కారం. ప్రభుత్వ రైల్వే పోలీసు గుంతకల్ జిల్లా కర్నూలు జీఆర్పీ సర్కిల్ ఈరోజు రైళ్లలో బ్యాగ్ దొంగతనాలు చేసేటువంటి ఒక నేరస్తుడి యొక్క అరెస్ట్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాష్ట్ర అడిషనల్ డీజీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ డిఐజీ గారు సత్యేష్ బాబు గారి నాయకత్వంలో మరియు రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో గుంతకల్ రైల్వే జిల్లాలో నేరాలు జరగకుండా మరియు నేరాలని రికవరీ చేసే ప్రయత్నంలో జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ఈ సందర్భంలో 14/4/26న ఒక బ్యాగ్ లిఫ్టింగ్ కేసు ఒకటి నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ బ్యాగ్ లిఫ్టింగ్ కేసులో పోలీసులు చాకచక్యంగా సీసీ ఫుటేజ్ని పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఆరా తీశారు. దాని మేరకు ఆదోనిలో ట్రాక్షన్ డిపార్ట్మెంట్లో రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి పి బాలరాజు అనేటువంటి వ్యక్తి ఆ కేసులో పాల్గొన్నట్లుగా ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ వాళ్ళ యొక్క విచారణలో తేలింది. దానికి అనుగుణంగా మేము అతని యొక్క కదలికలపై నిఘా ఉంచడం జరిగింది. ఆ నిఘా మేరకు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా అతన్ని ఈరోజు కర్నూలు పట్టణంలో రేడియో స్టేషన్ సమీపంలో ఈ కేసులో పోయినటువంటి ప్రాపర్టీతో సహా మొత్తం 7 కేసుల్లో ప్రాపర్టీని బంగారు ఆభరణాలు మరియు ఇతర ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఫోన్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇతను రైళ్లలో జూనియర్ ఇంజనీర్గా చెప్పుకుంటూ ఆ ఉద్యోగ పరిధిలో అక్కడ పని ఉన్నట్లుగా రైళ్లలో తిరుగుతూ ఈ నేరాలన్నింటినీ కూడా 2024, 2025 మరియు 2026 ఈ సంవత్సరాల్లో చేసినట్లుగా తెలుస్తున్నది. దీంట్లో నంద్యాలకు సంబంధించినటువంటి 4 కేసులు, కర్నూలుకు సంబంధించినటువంటి 3 కేసుల్లో ఇతని వద్ద నుంచి ఆ దొంగిలించబడినటువంటి బ్యాగులు, దాంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మరియు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటు మరియు నగదును కూడా మేము స్వాధీనం చేస్తాం. దీంట్లో 198.5 గ్రాముల బంగారు ఆభరణాలని, ఒక 20,000 రూపాయలు క్యాష్ని, తర్వాత అతని స్వాధీనంలో ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ 6 ల్యాప్టాప్స్, 1 ట్యాబ్, తర్వాత 15 మొబైల్ ఫోన్స్, వీటి యొక్క అసలైన ఓనర్స్ని ఇంకా గుర్తించే పనిలో ఉన్నాము. వీటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. అయితే ఇతను ఉద్యోగంతో పాటుగా రైళ్లలో తిరుగుతూ ప్రతి కోచ్లో ఈ దొంగతనాలు చేస్తూ ఉన్నప్పుడు రవాణా నిమిత్తంగాను తన ఫోర్డ్ కార్ ఒకదాన్ని ఉపయోగించాడు. ఆయా ప్రాంతాలకు వెళ్ళటం చేయటం, ఆ నేరాలు చేసుకోవటం, అందువల్ల ఫోర్డ్ కార్ను కూడా నేర వాహనంగా పరిగణించి ఈ కేసులో మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కర్నూలు జీఆర్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనాథ్ రెడ్డి గారు, తర్వాత జీఆర్పీ ఓపీ బిందు మాధవి ఎస్ఐ గారు డోన్కి సంబంధించి చాలా గట్టిగా కృషి చేశారు. తర్వాత వారితో పాటు సిబ్బంది ప్రతిభతోటి ఈ యొక్క ముద్దాయిని పట్టుకోవటంలో సహకరించారు. అలాగే గౌరవనీయులు డిఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు గారు మరియు అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పీఎఫ్ గుంటూరు శైలేష్ కుమార్ గారు, డిఎస్సీ గారు గుంతకల్ ఆకాష్ కుమార్ జైస్వాల్ గారు, సీనియర్ డిఎస్సీ హైదరాబాద్ గారు శ్రీమతి దేవస్మిత చటర్జీ గారి ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ బృందాలు కూడా ఈ కేసును ఛేదించడంలో వారి యొక్క సాంకేతిక సహకారాన్ని కూడా అందించి ద్వారా పట్టుకోవడానికి సహకరించడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వేసవి కాలంగా రైళ్లలో దొంగతనాలు మాత్రమే కాదు, రైళ్లకు సిగ్నల్ అనేటువంటిది ట్యాంపరింగ్ చేసి దొంగతనాలు చేయటము, రైళ్లు నిలుపుదల చేయటము అనేటువంటిది జరుగుతూ వస్తుంది. గత 2-3 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ సంఘటనల దృష్ట్యా కూడా గస్తీ అనేది చాలా ముమ్మరం చేయటం జరిగింది. ప్రతిదినము 90 నుంచి 100 రైళ్లకి మేము గస్తీ అనేది ఇవ్వటం జరుగుతుంది. బీట్ అనేది సర్వ్ చేస్తున్నాము. దానిలో ఆర్పీఎఫ్ వారు కూడా వారి యొక్క బీట్లు సర్వ్ చేస్తున్నాము. అలాగే గౌరవనీయులు సత్యేష్ బాబు గారు డిఐజీ గారు ఆంధ్రప్రదేశ్ రైల్వేస్ ప్రతి బోర్డర్ రైల్వే స్టేషన్, మన రాష్ట్రానికి సంబంధించిన బోర్డర్ అనేటువంటిది గుంతకల్ రైల్వే పోలీస్ సబ్ డివిజన్లో కర్ణాటక, ఇటు తెలంగాణ ఉన్నది. కాబట్టి అన్ని బోర్డర్ రైల్వే స్టేషన్స్లో కూడా గస్తీ అనేది షటిల్ బీట్ లాగా ఏర్పాటు చేసినందువల్ల మాకు నేరస్తుల మీద గట్టి నిఘా ఉంచడానికి ఉపయోగపడుతూ ఉన్నది. అలాగే మేము ప్రతి రైళ్లలోనూ ఇతర ప్రదేశాలు కూడా మేము సీసీ ఫుటేజ్ అనేటువంటి రైల్వే శాఖ సహకారంతో మేము తీసుకోవడం జరుగుతుంది, ఎనలైజ్ చేస్తున్నాము. అలాగే సాంకేతిక సహకారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాలు మేము ఉపయోగించుకుంటూ నేరస్తుల యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ కూడా
జిఆర్పి ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మా శాయశక్తులకు కృషి చేస్తున్నాము. అలాగే ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఎక్కడైనా కానీ సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా నేరం చేయాలని ప్రయత్నం చేసినా, లేదా రైలును ఆపి ఏ రకంగానే దోపిడీ కోసం ప్రయత్నం చేసినా, లేదా రైల్లో ఉండి అప్పటికప్పుడు స్త్రీల మెడలో నుంచి ఏదైనా బంగారు వస్తువు దోచుకోవాలని ప్రయత్నం చేసే సందర్భంలో ఉన్నా కూడా రైలులో గస్తీ తిరిగే కానిస్టేబుల్ నుంచి ఏ ర్యాంకు వారైనా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కాల్చమని చెప్పేసి ఉత్తర్వులు అందరికీ కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేరస్తులందరికీ కూడా జిఆర్పి వైపు నుంచి ఒక హెచ్చరిక కూడా చెప్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో రైళ్లలో దొంగతనాలు కనుక పాల్పడేవారు ఎక్కడైనా కానీ బీట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ కనిపించినట్లయితే, లేదా దానికి ఉద్యుక్తులైనా సరే నిర్దాక్షిణ్యంగా కాల్చడం అనేటువంటి మాత్రం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైళ్లలో ప్రయాణించేసేటువంటి ప్రయాణికులకు, ఇతరులకు ప్రాణహాని జరగనివ్వము, అలాగే ఆస్తి నష్టం కూడా జరగనివ్వము. ఈ విషయంలో మాత్రం గట్టిగా గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు మరియు గౌరవనీయులు డిఐజీ గారు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అడిషనల్ ఛార్జీలో ఉన్నటువంటి శ్రీ సత్యేష్ బాబు గారు అందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము రక్షణగా ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఆందోళన పడవలసిన అవసరం, రైల్వేలో నిరభ్యంతరంగా మీరు ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు ఈ కేసును డిటెక్ట్ చేయడంలో మంచి ప్రతిభ కనిపించినటువంటి జిఆర్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు మరియు డోన్ జిఆర్పి ఎస్ఐ గారు బిందు మాధవి గారు, తర్వాత ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్ నాకు డోన్ మరియు నంద్యాల నాగభూషణం గారు, రవి గారు, తర్వాత కర్నూలు, వీరందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ టీం వర్క్ చేసినటువంటి మా దగ్గర ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా గౌరవనీయులు డిఐజీ సత్యేష్ బాబు గారి ద్వారా రివార్డ్ అనేటువంటి ఇప్పించడం జరుగుతుంది. దానికి కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. వారిని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని గౌరవనీయ కోర్టు వారి ఎదుట హాజరుపరుస్తాం. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా సుమన్ టీవీలో. యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా పనిచేయాలనుకున్న వారికి కావలసిన అర్హతలు: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూస్ పై ఆసక్తి, ఫీల్డ్ వర్క్ చేయగలగాలి, అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వార మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339.